బాబు ముందురా అమ్మా, బాబు ముందురా సార్, మీరు కొంచెం ముందురా అంటే. ఓకే, ఇక్కడ సార్, ఇక్కడ ఓకే 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 పర్లేదు, బాగుంది. ఓకే స్పాట్ బుకింగ్ జరుగుతున్నాయి. మహిళా దినోత్సవం రోజున మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒకసారి నుంచారు అందరూ, ఒకసారి వెనకాల తీసుకో రండి అమ్మా. ఇక్కడ ఒకసారి చూడండి ఆ లైన్ మేడం, ఇక్కడ అమ్మా మీరు కూడా నుంచారా? మీరు కూడా గ్రూప్ అదే అందుకోసం నిలబెట్టిన ఇచ్చేసాను అయిపోతుంది. జరగరా ఇక్కడ మేడం సార్, ఒకసారి ఇక్కడ రండి. కొంచెం అయ్యారు, కొంచెం అక్కడ ఏమైంది? ఇక్కడ చూడమ్మా, చీర 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 ఇక్కడ చూడమ్మా మేడం, మీరు నుంచి వస్తుంది. 1 సెకండ్. ఇక్కడ ఇక్కడ ఒకసారి గ్రూప్ నుంచి అందరూ మేడం. ఇస్తే బాగుండేదేమో, అంటే ఇన్ని ఫ్లాట్లు ఉన్నాయి కదా సార్, డిస్ట్రిబ్యూషన్ కష్టమైపోతుంది. వస్తాను దాని సంగతి ఏంటి చెప్పండి. చేసుకోరు కాబట్టి బండి తీసుకొచ్చి ఇద్దరం పోదామన్నా, నువ్వు నడుచుకుంటూ పోతావా? We are very happy to be part of Praneeth's family because it creates trust in the people. We are happy about this. Hi, this is Harish Chandra. మేము ఇందులో 55 ప్లాట్ నెంబర్ 167 స్క్వేర్ యార్డ్స్ బుక్ చేసాము. ఇందులో యాంటీలియాలో ప్లాట్ బుక్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ప్రదీప్ గారు, నేను పద్మజానండి. మేము ఇక్కడ ఒక విల్లా కొన్నాం, 333 167 స్క్వేర్ యార్డ్స్.
మేము ఫుల్లీ సాటిస్ఫై. మరి ఇది సామూహిక భూమి పూజ అన్నది బాగుందండి, చాలా బాగా చేశారు. వీఆర్ హ్యాపీ. డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ మెంబర్స్. రేపు హౌస్ అయిపోయినా బాగుంటుంది. డిఫరెంట్ కమ్యూనిటీస్ అందరూ ఒక్క చోట కలవడం బాగుందండి. యాంటీలియా ప్రణీత్, ఈ ప్రాజెక్టు చాలా బాగుంది. ఈరోజు భూమి పూజ కోసం మేము ఇక్కడికి వచ్చాము. దాదాపుగా 152 మంది ఓనర్సు, 400-500 మంది చూడ్డానికి వచ్చిన వాళ్ళు వచ్చారు. భూమి పూజ చాలా గ్రాండ్గా జరిగింది. ప్రతి ఇంటికి ప్రతి ఒక్క మనిషికి సపరేట్గా ఒక పూజారిని పెట్టి శాస్త్రోక్తంగా పూజ అంతా నిర్వహించారు. 2 గంటల సేపు చాలా బాగా జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ పూజ జరిగిన తర్వాత టిఫిన్స్ పెట్టారు, చాలా బాగుంది. ఇల్లు ప్రాజెక్టు కూడా 540 రోజుల్లో కంప్లీట్ చేసి ఇస్తామని చెబుతున్నారు. తప్పకుండా ఇస్తారని ఆశ మాకుంది. ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు, ఆ నమ్మకం ఉంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్టులో వీరంగూడలో మా రిలేటివ్ ఒక ఆయన తీసుకున్నారు. దానివల్ల మేము ఇక్కడికి వచ్చాము. చాలా బాగా ఉంది ఆ రోజు. టుడే ఈస్ ఎ వెరీ గుడ్ డే ఫర్ అస్. ఓకే తీసుకున్న నెంబర్ ప్రణీత్ గ్రూప్ ప్రణీత్ ప్రణవ్ ఓకే. ఈ ప్రణీత్ గ్రూప్ యాంటీలియాలో అపార్ట్మెంట్స్ మన కట్ చేసేయండి ఫస్ట్. నా పేరు ఆర్విఎన్ఎస్ మూర్తి అండి. ఐఎమ్ అన్ అడ్వకేట్ అండ్ అఫ్ కోర్స్ ఇన్ ద ట్విన్ సిటీస్ I have seen so many places and I would like to see all the documents like Pahanis, Khasra Pahanis and this land clearance documents etc. చాలా చూశాను కానీ ఇక్కడ చూసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా నేను బాగా సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్లో తీసుకోవడం వల్ల అన్నీ చూసుకోవడం వల్ల ఉత్తరోత్తర ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఈ చూడాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ చూశాను, అన్నీ క్లియర్గా ఉన్నాయి. దానికి తోడు ముఖ్యంగా ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చాలా ట్రెడిషనల్గా వీళ్ళు చక్కగా అన్నీ టేకప్ చేశారు. దీనివల్ల ఏంటంటే కొంచెం ఏరియా కూడా అంతా సివిలైజ్డ్గా ఉంటుంది. నెక్స్ట్ ఉన్నటువంటి ఈ ఫ్యామిలీస్ అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా సక్రమంగా బాగా ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఇది ఈ సిటీ డెవలప్మెంట్లో మన సెటిలైట్ టౌన్స్ అని చెప్పుకొస్తుంటారు. ఆ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ కూడా చక్కగా చుట్టూతా ఒక ఎక్స్టెంట్ ఒకటి పెట్టుకుని ఈ ప్రణీత్ యాంటీలియా అని చెప్పేసి ఒక కాస్మోపాలిటన్ సిటీ అట్మాస్ఫియర్లో కూడా ఒక ట్రెడిషనల్ కల్చర్ని కూడా వీళ్ళు డెవలప్ చేస్తూ ఈ ప్రాపర్టీస్ని కూడా రియల్ ఎస్టేట్ని బాగా డెవలప్ చేస్తున్నారు. దీనివల్ల మన ఉన్నటువంటి ఇక్కడ ఇన్హాబిటెంట్స్ అంతా కూడా ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటారు, బాగుంటుందని చెప్పేసి నేను బాగా ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క అపార్ట్మెంట్ మన ఈ విల్లాస్ తీసుకునే వాళ్ళకి జస్ట్ ఓన్ హౌస్లో ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియరే ఉంటుంది. తర్వాత ఇవి కాకుండా ఇంకా ఇక్కడ సొసైటల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ముఖ్యంగా ఈ స్విమ్మింగ్ పూల్స్ అనండి, లేకపోతే స్కూల్స్ అనండి, వీళ్ళు సొంతంగా వీళ్ళే చేసుకుంటున్నారు. కాబట్టి ఒక రకమైనటువంటి గుడ్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుందని చెప్పేసి నేను బాగా నమ్ముతున్నాను. దీనివల్ల అఫ్ కోర్స్ కొంత ఈ కల్చర్ కూడా గుడ్ కల్చర్ కూడా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఒక రకమైనటువంటి కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నప్పటికీ కూడాను ఒక ట్రెడిషనల్ సిచ్యువేషన్ ఎక్కువగా ఇక్కడ కనబడతా ఉంది. మార్నింగ్ కూడా చూశాను ఇక్కడ ఈ శంకుస్థాపన ఈ పూజలు చేయించడం కోసం అని చెప్పేసి కలెక్టివ్గా ఈ స్టాఫ్ అందరూ కూడా డిసిప్లిన్డ్గా వచ్చి చక్కగా అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించారు. దీనివల్ల కూడా ఒక రకమైన గుడ్ అట్మాస్ఫియర్, ఒక గుడ్ సిగ్నల్స్ వెళ్తాయి ఇక్కడ తీసుకునేటువంటి ప్రజలకి. అందరూ కూడా కలిసి ఉంటారని చెప్పేసి ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక చక్కని వాతావరణంలో ఈ ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడ నిర్మించుకుని ఒక హాయిగా జీవనం చేస్తారు, ఫ్లెక్సిబుల్గా ఉంటారు. అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి, లేకపోతే ఒక ఎడ్యుకేషనల్ ఫెసిలిటీసు,
సొసైటల్ ఫెసిలిటీస్, షాపింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు సక్రమంగా సమకూరుస్తారు అనేటువంటి, ఎందుకంటే వాటి కోసం ఆల్రెడీ వీళ్ళు అలొకేట్ చేశారు కొన్ని ల్యాండ్స్. సో గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లేకపోతే హెచ్ఎండిసి పాయింట్ ఆఫ్ వ్యూలో, జిహెచ్ఎంసి పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, వీళ్ళు తీసుకున్నటువంటి యొక్క నామ్స్ ప్రకారంగానే వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఇవి చేసేటువంటి షాపింగ్స్, హౌసింగ్, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీసు, నెక్స్ట్ స్విమ్మింగ్ పూలు, నెక్స్ట్ కల్చర్ క్లబ్, ఇవన్నీ కూడా వీళ్ళు చక్కగా అన్ని క్రియేట్ చేశారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి దేనికోసం కూడా సిటీలోకి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా అన్నీ ఇక్కడే దొరికి ఒక రకమైనటువంటి హైదరాబాద్లో ఈ యొక్క సైబరాబాద్లో కూడా ఇది ఒక మంచి తన యొక్క రోల్ని ఈ యాంటీలియా ప్రణీత్ గ్రూప్ ఇండస్ట్రీ వీళ్ళు నిర్వహిస్తారని నేను ఘనంగా నమ్ముతున్నాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. మేడం ఇంట చంపాలి. మేడం